ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఏమైతే చేస్తున్నారంటే షార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. షార్ట్స్ వీడియో ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు వాళ్ళు వీడియో అయితే డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తారంటే డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేస్తుంటారు. అప్లోడ్ చేసినప్పుడు ఏమైందంటే మోనిటైజేషన్ అయితే చేసేకపోతారు కదా, రిజిబుల్ కంటెంట్ అయితే పడుతుంటుంది, మోనిటైజేషన్ డీయాక్టివేట్ అయితే అయిపోతుంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు షార్ట్స్ వీడియో ఏ విధంగా అప్లోడ్ చేస్తారో, ఏ విధంగా మోనిటైజ్ అయితే అవుతుందో మీకు చెప్తాను. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు షార్ట్స్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. ఏం చేస్తారంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు వీడియోస్ అయితే చూస్తుంటారు. వీడియోస్ అయితే చూస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తుంటారు షార్ట్స్లో. ఆ వీడియోస్ అయితే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి, లక్షల్లో లైక్స్ వస్తుంటాయి, సబ్స్క్రైబర్స్ అలానే పెరుగుతుంటారు. ఇప్పుడు చాలామందికి ఏముంటుంది, ఆశ అయితే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీడియోస్ అయితే చేశారు కానీ మనం ఎందుకు ఛానల్ క్రియేట్ చేయకూడదు, మనం ఛానల్ ఎందుకు పెట్టుకోరు అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఛానల్ అయితే మీరు క్రియేట్ చేస్తారు. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు వీడియో డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ విధంగా చైనా ఇట్లాంటి వీడియోస్ అయితే ఉంటాయి కదా, ఆ వీడియో ఎత్తుకొని పోయి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ మీ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇప్పుడు తెలిసేలేదు, ఎప్పుడైతే మీరు మోనిటైజ్ అయితే అయిపోతుంది అనుకో, ఫస్ట్ టైం అయితే అయిపోతారు కదా, మళ్ళీ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అయిపోతుంది కదా, అప్పుడు మీకు తెలుస్తుంది రిజిబుల్ కంటెంట్ అయితే మనకి యూట్యూబ్ అయితే పడుతుంటుంది. చాలామంది ఫ్రెండ్స్ అంటే వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ అయితే డైరెక్ట్ మీ ఛానల్ అయితే చేస్తారు. చాలామంది తప్పు అయితే చేస్తారు. ఫ్రెండ్స్ మీరు షార్ట్స్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే మీరు ఏ విధంగా అప్లోడ్ చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఒక వీడియో అయితే చేస్తారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ వీడియో తీసుకొని వెళ్ళేసి, ఇప్పుడు మీరు మీ వీడియోనే అనుకోండి, మీ వీడియో వచ్చేసి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి డౌన్లోడ్ చేసుకొనేసి ఇది వాళ్ళ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఒకటి కాపీరైట్ స్ట్రైక్ అనే పెడతారు, లేకుంటే ఇప్పుడు కాకుండా వాళ్ళు మోనిటైజ్ అయితే చేసేపోతారు కదా, అప్పుడైతే రిజిబుల్ కంటెంట్ అయితే పడుతుంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే తీసుకోండి, ఏదో ఒక వీడియో. ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే మీరు యాడ్ చేయాలనుకుంటారో మీ ఛానల్ షార్ట్స్ వీడియోకి, మీరు ఆ వీడియో తీసుకోండి. ఆ వీడియో తీసుకొచ్చే కట్ చేయండి. ఇప్పుడు కైన్ మాస్టర్లో ఏ విధంగా అంటే కట్ చేయండి. మీరు చాలా వీడియో అయితే చూడండి ఒక విధంగా. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ వాళ్ళు వీడియోకి అయితే చేసి డౌన్లోడ్ చేసి పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు కొంచెం కట్ చేస్తారు. కట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు వాయిస్ రియాక్షన్ పెడతారు, తర్వాత ఫేస్ రియాక్షన్ అయితే పెడతారు. ఈ విధంగా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం వీడియో అయితే వస్తుంది, వీడియో కట్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ క్లిప్స్ ఏం పెడతారు, వాళ్ళు ఫేస్ పెడతారు. రియాక్షన్ అంటే వాళ్ళది ఇప్పుడు చూసిన వావ్ అంటే రియాక్షన్ వాళ్ళు పెడతారు. నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది. అట్లాంటి ఫ్రెండ్స్ మీరు చాలా చూస్తుంటారు రెస్పెక్టింగ్ వీడియోస్, ఏమేమో టైటిల్స్ అని వేసింటారు కదా కింద, ఆ వీడియోస్ అయితే నేను చెప్తున్నాను. మీరు కూడా పెట్టాలనుకుని చాలామంది అయితే అనుకుంటారు, ఈ విధంగా పెట్టి ఛానల్ మంచి ఛానల్ కూడా గ్రోత్ చేసుకోవచ్చు, అర్న్ చేయొచ్చు మస్తుగా అని చాలామంది అయితే ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి, మీరు వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేస్తారనుకోండి, ఇప్పుడు కాకుండా ఫ్రెండ్స్ చాలా ఛానల్ అయితే మీకు తెలీదు 10 మిలియన్ 30 మిలియన్స్ అయితే చేసింటారు. చేసినా కానీ మా ఛానల్ ఎంత చేసినా కనపడకుండా డిలీట్ అయిపోతుంది. అది చాలామందికి అయితే తెలియదు ఫ్రెండ్స్. ఇది చాలామంది చూసుకొని షార్ట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఓన్ కంటెంట్ అయితే మీరు చేసి పెట్టారనుకో వ్యూస్ రాదు. చాలామందికి డౌట్ అదే, ఇప్పుడు మీ ఓన్ కంటెంట్ అయితే చేసి పెడతారనుకోండి, వాళ్ళకైతే వ్యూస్ రాదు. ఇప్పుడు మనం ఎంత మంచి కంటెంట్ చేసినా కానీ రాలేదు అని చాలామందికి అయితే కొంచెం బాధ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారు, మీకు ఆలోచన ఏమొస్తుంది, ఆ వీడియో తీసుకొని వెళ్ళి మనం చేయొచ్చు కదా, ఈ విధంగా రెస్పెక్టింగ్ వీడియో. ఇప్పుడు కొన్ని బీజిఎమ్స్ అయితే వస్తుంటాయి చూడండి, మీకు స్క్రీన్ షాట్ ఈ విధంగా చూపిస్తాను చూడండి, స్క్రీన్ షాట్ అయితే చూపిస్తుంది, ఈ విధంగా అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో ఏ విధంగా చేయాలని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి అయితే ఒక షార్ట్స్ వీడియో అయితే మీరు తీసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుని మీ గ్యాలరీ అయితే పెట్టుకున్నారు. మీరు ఏం చేయాలి, మీ ఛానల్కి అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకుండా ముందు ఎడిటింగ్ చేయాలి. మీరు ఫస్ట్ ఎడిటింగ్ ఏ విధంగా చేస్తారంటే చూడండి, ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేసేస్తాను చూడండి. ఫస్ట్గా మీరు వీడియో తీసుకోండి, వీడియో తీసిన తర్వాత కట్ చేయండి, కట్ చేసిన తర్వాత మీ రియాక్షన్ పెట్టండి, రియాక్షన్ పెట్టుకోండి. రియాక్షన్ పెట్టినప్పుడు ఏమైనా తర్వాత మీ ఫేస్ రియాక్షన్ అంటే మీరు కనపడాలి. ఎందుకంటే మీ కనపడితే మన యూట్యూబ్ అనేది ఏమనుకుంటుంది, ఈ తను వీడియో అప్లోడ్ చేస్తాను అనుకుంటారు. అందుకు మన రియాక్షన్ ఉండాలి, మన ఫేస్ రియాక్షన్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఆ వీడియోకి ఏదైతే బీజిఎం అవన్నీ ఉన్నాయో తీసేసి తర్వాత మీ వాయిస్ ఓవర్ అయితే చేయండి. చాలామంది చూసింటారు, ఫ్యాట్స్ అన్ని చూసింటారు, వాయిస్ ఓవర్ అయితే చేస్తారు. అలా ఫ్రెండ్స్ మీరు కూడా మీ వాయిస్ ఓవర్ చేయండి, తర్వాత మీ ఫేస్ గ్లిమ్స్ అయితే పెట్టండి. తర్వాత ఫ్రెండ్స్ మీరు బీజిఎం ఏమైనా పెట్టాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నో కాపీరైట్స్ బీజిఎం, యూట్యూబ్ ఆడియో సంబంధించిన లైబ్రరీ ఆడియోస్ అని మీరు కంటే మీ వీడియోకి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు షార్ట్స్ డైరెక్ట్ అయితే అప్లోడ్ చేయకండి, ఇప్పుడు కాకుండా మీకు ముందరికైతే ప్రాబ్లం అయితే అవుతుంటుంది. అందుకు మీరు చూసుకొని జాగ్రత్తగా చేయండి. లేకోకుంటే చూడండి, మీ ఫేస్ అయితే ఫస్ట్గా చెప్పండి చిన్నగానే కనపండి, డిస్ప్లే కూడా కొంచెం పెద్దగానే కనపండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో అయితే మూవ్ అయిన నెక్స్ట్ క్లిప్స్ మీ ఫేస్ ఉండాలి. ఇట్లా మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ మీ ఫేస్ అయితే కనపడాలి. ఎందుకంటే యూట్యూబ్ తెలియాలి ఇప్పుడు మీ ఫేస్ అయితే గ్లిమ్స్ అయితే కనపడాలి. చూడండి, మీ షార్ట్ ఛానల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత అందుకు జాగ్రత్తగా వీడియోస్ చూసి అప్లోడ్ చేయండి. తర్వాత గైడ్ లైన్స్ గురించి తెలుసుకోండి మంచిగా అయితే. ఫ్రెండ్స్ వీడియో నచ్చేట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై.